very important concept. So Polya's problem solving techniques. So very important, last time గురుకులాల్లో క్వశ్చన్ వచ్చింది ఇది. సో Polya's problem solving techniques. So in 1945 George Polya, in 1945 George Polya published the book How to Solve It. Very important sir. So book name How to Solve It. సో బుక్ నేమ్ హౌ టు సాల్వ్ ఇట్. ఈ హౌ టు సాల్వ్ ఇట్ అనే బుక్ని పబ్లిష్ చేసింది జార్జ్ పోలియా. హౌ టు సాల్వ్ ఇట్ అనే బుక్ని పబ్లిష్ చేసింది జార్జ్ పోలియా ఇన్ 1945. సో ఈ 1945 జార్జ్ పోలియా పబ్లిష్డ్ ద బుక్ హౌ టు సాల్వ్ ఇట్. హౌ టు సాల్వ్ ఇట్ అనే బుక్ని పబ్లిష్ చేశారు. సో ఇన్ దిస్ బుక్ హీ ఐడెంటిఫైస్ 4 basic principles of problem solving. సో ఈ బుక్లో he identifies 4 basic principles of problem solving. సో ప్రాబ్లమ్ సాల్వింగ్కి 4 basic principles-ని ఐడెంటిఫై చేశారు. అవి ఏంటి అని చెప్పేసి అంటే, సో ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఫస్ట్ వన్ ఏది అని చెప్పేసి అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం. ఫస్ట్ వన్ ఏమో అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే ప్రాబ్లమ్ని ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. సెకండ్ వన్ డివైస్ ఏ ప్లాన్. సో సెకండ్ వన్ డివైస్ ఏ ప్లాన్. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ప్లాన్ తయారు చేయాలి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ప్లాన్ తయారు చేయాలి. సో ఫస్ట్ వన్ ఏమో అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం, సమస్యను అవగాహన చేసుకోవడం. అలాగే డివైస్ ఏ ప్లాన్, సో ఆ సమస్యను సాధించడానికి ఒక ప్లాన్ తయారు చేయడం. అలాగే క్యారీ అవుట్ ద ప్లాన్, సో ఆ ప్లాన్ని క్యారీ అవుట్ అంటే ఎగ్జిక్యూట్ చేయడం, అమలు చేయడం. సో ఆ సమస్యను సాధించడానికి మనం ఏదైతే ప్లాన్ని తయారు చేసుకున్నామో ఆ ప్లాన్ని మనం అమలు చేయడం. అలాగే ఫోర్త్ వన్ లుక్ బ్యాక్. సో మొత్తం ఒక్కసారిగా దాన్ని రివ్యూ చేయడం. ఇలా జార్జ్ పోలియా 4 స్టెప్స్ అనేవి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద ప్రాబ్లము, అలాగే డివైస్ ఏ ప్లాను, అదేవిధంగా క్యారీ అవుట్ ద ప్లాను, అదేవిధంగా లుక్ బ్యాక్. క్యారీ అవుట్ ద ప్లాన్, అదేవిధంగా లుక్ బ్యాక్ అని చెప్పేసి చెప్తాం. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్. టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. దీస్ ఆర్ ద 4 స్టెప్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అకార్డింగ్ టు ద జార్జ్ పోలియా. The next approach was concept mapping. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి? కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటాం. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్? కాన్సెప్ట్ మ్యాపింగ్ వాజ్ డెవలప్డ్ బై జోసెఫ్ నోవాక్. ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ని డెవలప్ చేసింది ఎవరంటే జోసెఫ్ నోవాక్. నోవాక్స్ కాన్సెప్ట్ మ్యాపింగ్ టెక్నిక్ వాజ్ బేస్డ్ ఆన్ Asubel's theory of meaningful learning. So Joseph Novak, concept mapping was developed by Joseph Novak. So Novak's concept mapping technique was based on Asubel theory of meaningful learning. సో ఈ నోవాక్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్ మ్యాపింగ్ అనే టెక్నిక్, సో డేవిడ్ అసుబెల్ ప్రతిపాదించినటువంటి మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉందని చెప్పేసి చెప్తాం. సో ఏ కాన్సెప్ట్ మ్యాప్ రిఫర్స్ టు ఏ గ్రాఫికల్ ఆర్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. So a concept map refers to a graphical or visual representation of concepts. So concept map అనేది graphical or visual representation of concepts with linking connections that show various relationships between concepts.
సో కాన్సెప్ట్ల మధ్య ఉండేటువంటి వేరు వేరు రిలేషన్షిప్స్ని లింక్ చేస్తూ మనం ప్రజెంట్ చేసేటటువంటి గ్రాఫికల్ అప్రోచ్నే సో గ్రాఫికల్ ప్రజెంటేషన్, గ్రాఫికల్ అప్రోచ్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం ఏమని చెప్తామంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అని చెప్పేసి చెప్తాం. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంది. సో దీన్ని ఫస్ట్ ఇలా డెఫినేషను, అలాగే టైప్స్, డెఫినేషను టైప్స్, అదేవిధంగా ఈ టైప్స్లో మళ్ళా చాలా టైప్స్. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, మళ్ళీ స్క్వేర్ మ్యాట్రిక్స్లో చాలా టైప్స్, ఇలా మొత్తం దాంట్లో ఉన్న రిలేషన్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేస్తూ కాన్సెప్ట్ని డెవలప్ చేయడాన్ని ఏమని చెప్తామంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అని చెప్పేసి చెప్తాం. ఏమని చెప్తామండి? కాన్సెప్ట్ మ్యాపింగ్ అని చెప్పేసి చెప్తాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్, characteristics of concept maps. So the characteristics of concept maps are indicates as follows by Novak. So are indicates as follows by Novak in 2006. సో కాన్సెప్ట్ మ్యాప్ యొక్క క్యారెక్టర్స్ని ఇండికేట్ చేసింది నోవాక్. ఎప్పుడంటే 2006లో. ఎప్పుడండి? 2006లో. ఏంటి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే they include concepts usually enclosed in a closed circles or boxes of some type. సో కాన్సెప్ట్స్ మనం ఇంకా రిప్రజెంట్ చేసేటప్పుడు బాక్సుల్లా కానీ సర్కిల్స్లా కానీ మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ కాన్సెప్ట్స్ ఆర్ ప్రిపోజిషన్స్, కాన్సెప్ట్స్ ఆర్ ప్రిపోజిషన్స్ indicated by a connecting line between two concepts, indicated by a connecting line between two concepts. Words on the line specify the relationship between two concepts, specify the relationship between two concepts. Next, the concepts are represented in a hierarchical fashion with the most inclusive. సో కాన్సెప్ట్స్ అన్నీ కూడా హైరార్చియల్, ఒక క్రమాన్ని అనుసరించి రిప్రజెంట్ చేయబడతాయి. విత్ మోస్ట్ ఇన్క్లూజివ్ అండ్ మోస్ట్ జనరల్ కాన్సెప్ట్స్, మోస్ట్ ఇన్క్లూజివ్ అండ్ మోస్ట్ జనరల్ కాన్సెప్ట్స్ at the top of the map and more specific, at the top of the map and more specific. So less general concepts arranged in hierarchically below, less general concepts arranged in hierarchically below. So this is the another characteristics of the concept mapping. So the concept maps contains cross links, concept maps contains the cross links. So these are relationships, అంటే propositions between concepts in different domains of the concept map, different domains of the concept map. Cross link help us to see how some domains of knowledge represented on the map are related to each other. సో అవన్నీ కూడా ఒకదానితో ఏ విధంగా రిలేట్ అయి ఉన్నాయని మనకి ఒక మ్యాప్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో the connect maps have specific examples of events. The connect maps have specific examples of events or objects that help to clarify the meaning of a given concept. That help to clarify the meaning of a given concept. So the connect maps have specific examples of events or objectives. Events are objects that help to clarify the meaning of a given concept, meaning of a given concept.